వచ్చేస్తున్నారు షేకింగ్ శేషు along with his team. A square, B square, A plus B whole square. Tom and Jerry war a key, 8 or 9 I don't care. అందరూ టీవీల ముందు కూర్చున్నారండి. జబర్దస్త్ 9:30 అయితే చాలు అందరూ టీవీల ముందు కూర్చుంటారు. అమ్మా చెకింగ్ చేసేస్తున్నాడే అంటారు. ఏం చేయం ఇక్కడ పులుసు కారిపోతుంది, స్కిట్లు ఏం లేవు. అర్థమైందా? చచ్చిపోతున్నామండి. కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. ఇక యూట్యూబ్లో చాలా దారుణంగా ఉంటున్నాయండి. కాంప్లిమెంట్స్ ఇవ్వడం పోయి కామెంట్స్ ఇస్తారేంటండి? కొంచెం మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. చూసారా, ఇక్కడ కూడా వాల్యూ లేదు. చేస్తాం, ఇది లెక్క. లెక్క అంటే గుర్తుకొచ్చిందండి, నేను లెక్కల మాస్టర్ అండి, గోల్డ్ మెడలిస్ట్. ఊళ్ళో అందరికీ లెక్కలు చెప్పగలను కానీ నా పిల్లలకి లెక్కలు చెప్పడం చాలా కష్టంగా ఉంది. ఇదో తిక్కల ఫ్యామిలీ అయిపోయింది. చూస్తారా నా ఫ్యామిలీని? చూడండి. ఏమేవ్ కాఫీ బట్రా. అదేంటే ఒలింపిక్ జోదో అలా పట్టు కూర్చున్నావు, కాఫీ ఇవ్వు. ఎవరికి? ఎవరికా? నేను అడిగాను కదే. కాఫీ పట్రా అన్నారు. ఈ కాఫీ నేను నాగబాబు గారికి ఇవ్వాలా, రోజా గారికి ఇవ్వాలా, రేష్మికి ఇవ్వాలా? క్లారిటీ మిస్ అవుతున్నారు. వచ్చి నీ క్లారిటీ తగలే, నాకు ఇవ్వబే. ఇది ఇప్పుడు బాగుంది. మీ లెక్కలు మీకుంటే మా లెక్కలు మాకుంటాయి. ఇంతకీ పిల్ల విధవాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు మీరు డిస్టర్బ్ చేయకండి. ఏ లోపల లెక్కల్లో కొత్త కొత్త మార్గాలు కనిపెడుతున్నారు. లెక్కల్లో మార్గాలు కనిపెట్టడం ఏంటి? నీ పిండాకుడు లెక్కలకు కావాల్సింది సూత్రాలు. సూత్రాలా? నాకు ఉన్నాయి. ఉండే ఎంపీకే గనక త్వరగా వాళ్ళ పిల్లలు విధవాళ్ళని. పిల్లలు వాళ్ళు పిల్లలు ఏమిటి దున్నపోతుల్లో ఉన్నారు? అంతా మీ పోలికే కదండి. రే గాడిద కొడక అలా కూర్చో. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ నాన్న అంటావేంట్రా? నిన్ను తిట్టాను రా. ఎక్కడ తిట్టావు? నిన్ను నువ్వే తిట్టుకున్నావు. ఏమే నాకు తెలియకొట్టు అడుగుతాను. వీడేమో తెల్లగా పుట్టాడు, వాడేమో ఎర్రగా పుట్టాడు. వాడేని దిక్కుమాల రంగు ఎటు కాకుండా పుట్టాడు. ఇక్కడ కూడా మీరు క్లారిటీ మిస్ అవుతున్నారు. ఏమైంది? వాడు నా కడుపులో పడ్డాడా? నాకు పురుటి నొప్పులు స్టార్ట్ అయ్యాయా? అవును. నా నొప్పులు ఎలా స్టార్ట్ అయిన వెంటనే ఆ శంకర్ స్కిట్ స్టార్ట్ అయిందా? ఆ? అక్కడ శంకర్ అరుపులు, ఇక్కడ నే కేకలు. అప్పుడే అప్పారా వెంట్రీ, అప్పుడు ఇడు వెంట్రీ. కనీసం ఈవేళైనా లెక్కలు చేస్తారా మీరు? అదే పని చేస్తున్నాను నన్ను లోపల పిలిచింది అమ్మ. 28 రూపాయలు 7గురికి పంచాలంటే ఎలా పంచుతారు? నేను 61లో లెక్క అడుగుతుంది. 2010 అని ఇది ఏముంది? 28 అంటే మనిషికి 13 రూపాయలు చొప్పున పని చేస్తాం. అలా ఇలా చేస్తావరా తింగర్ విధవా? లెక్కల మాస్టర్ గోల్డ్ మెడలిస్ట్ అంటావు. ఆ మాత్రం లెక్కలు తెలియదు. ఎంత నువ్వు ఎంత ఉంది మన దగ్గర? 28ఏనా? ఎంతమంది ఉన్నారు? 7గురు. 7గురేనా? 7 ఒకట్లు ఎంత? 7. 7 సెన్ ఎంత ఉంది? 21. 7 మూడులు ఎంత? 21. సరిపోలేదు 13 మందికి. 7గురికి 13 చొప్పున ఎలా పంచుతావురా? 28లో ఎన్ని 13లు ఉంటాయి? 28లో ఎన్ని 13లు ఉంటాయి? ఇదిగో 7 13లు ఎంత అయింది చూడు. 3 3 ఎంత? 6 6 3 9 9 3 12 12 3 మొత్తం కలిపి 21 కదరా? 21 22 23 24 25 26 27 28 సరిపోలేదు. అది కాదు కానీ రే నాన్న 8 8 ఎంతరా? 8 8 అవును అన్నయ్య తమ్ముడు 8 8 అంట, పైగా గోల్డ్ మెడలిస్ట్. మళ్ళీ చెప్పు 8 8 ఎంత? 1000. ఎలాగరా? ఏ లెక్కలో రా 8 8 వెయ్యా? ఇప్పుడు మన దగ్గర ఎన్ని 8లు ఉన్నాయి? 8 8. ఇప్పుడు లెక్క చూసుకో. ఏమిటి లెక్క చూసేది? కూడుకో. 5 8 40. ఎస్. 0 4 యా. 2 8 16 4 20. యా. 8 2 8 8 64 రా. 8 ఇంటూ 8 అంటే 64 అని నాకు తెలుసు. కానీ 8 8 ఎంత అంటే 8,88,88,888 అని కూడా చెప్పొచ్చు. గోల్డ్ మెడల్ వచ్చిందా కొట్టుకొచ్చావు నాన్న? నేను వెరీ సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. సింపుల్. గోల్డ్ మాస్టర్ కదా, అడుగు. నువ్వు అమ్మ నేను ఒక పెద్ద బట్టల షాప్కి వెళ్ళాం. ఓకే. ఆ బట్టల షాప్ లో ఒక షర్ట్ నాకు బాగా నచ్చింది. అబ్బా. దాని ఖరీదు 97 రూపాయలు. నా దగ్గర డబ్బులు లేవు. నీ దగ్గర 50 రూపాయలు తీసుకున్నాను. అమ్మ దగ్గర 50 రూపాయలు తీసుకున్నాను. ఈ 50 రూపాయలు షాప్ వాడికి ఇచ్చాను. షాప్ వాడు షర్టు 3 రూపాయలు చిల్లర నా చేతికి ఇచ్చాడు. నువ్వు నాకు ఎంత ఇచ్చానా? 50.
నేను రూపాయి ఇచ్చాను, ఆ, నేను నీకు ఎంత ఇవ్వాలా? ఇంకా 49 ఇస్తే చాలు. 49 ఇవ్వాలా? ఆ. అమ్మా నీ దగ్గర కూడా 50 తీసుకున్నాను కదా, తీసుకున్నాను అన్న. నీకో రూపాయి ఇచ్చాను, నీకెంత ఇవ్వాలి? 49. 49 ఎంత నాన్న? 98. నా దగ్గర ఉన్న రూపాయి కలిపితే ఎంత నాన్న? 99. ఇంకో రూపాయి ఏమైంది నాన్న? మా ఇద్దరికి రూపాయి ఇచ్చావు కదా. ఎస్, ఆ రూట్ లో కూడా వద్దాం. ఆ, ఇప్పుడు నీకు నేను ఎంత ఇవ్వాలి? 49. అమ్మకి ఎంత ఇవ్వాలి? 49. మొత్తం ఎంత? 98. నీకో రూపాయి అమ్మకో రూపాయి ఇచ్చాను కదా, అవును ఈ ఇచ్చావు. రెండు కలుపు 98 2 100. 100 అయింది కదా. ఆ. ఇప్పుడు నా దగ్గర ఉన్న రూపాయి ఎక్కడది? నాగబాబు గారు, రోజా గారు, రశ్మి చెల్లి, మీరు కూడా చెప్పొచ్చు. టీవీ ముందున్న ప్రేక్షకులారా మీరు కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్ లోపు 100 ఎపిసోడ్ లోపు చెప్పొచ్చు. డాడీ ఈ రూపాయి నా దగ్గర ఎక్కడది? నాన్న, మమ్మీ నా తెలియక అడుగుతాను, ఈ రూపాయి ఎక్కడిరా? నాకు దీనికి ఆన్సర్ తెలియదమ్మా. A square, B square, A plus B whole square. Tom and Jerry war a key, a time I don't care. సో రోజా గారు లెక్కలతో తికమక పెట్టారా? ఎక్కడి నుంచి వచ్చింది శేషి ఆ 1 రూపాయి? అని నాకు తెలియదండి అది. మీరు కన్ఫ్యూజ్ అవడం కాకుండా మమ్మల్ని కూడా కన్ఫ్యూజ్ చేసే. సో ఎక్కడెక్కడో చిన్న చిన్న లెక్కలన్నీ పట్టుకొచ్చి ఒక స్కిట్ చేసి మొత్తానికి మాయ చేసావు. బాగుంది. నాగబాబు సార్ స్కిట్ చేయమంటే లెక్కలు చేసావు. క్లియరెస్ కానీ చెప్పను కానీ బట్ ఓకే, ఇట్స్ ఎంటర్టైనింగ్.